హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. ఎడిటోరియల్ కథ తేడా. ఈరోజు మీకు నేను ఒక క్రొత్త విద్యార్థినిని పరిచయం చేస్తున్నాను. ఆమెకు అందరూ స్వాగతం చెప్తామంటూ తన క్లాసులకి స్టూడెంట్స్కి ఎంఎస్ ఎలీసాను పరిచయం చేశాడు తత్వశాస్త్రాన్ని బోధించే ప్రొఫెసర్. ఆశ్చర్యంగా తన వైపు చూస్తున్న సహ విద్యార్థులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ అందమైన జుత్తును సుతారంగా వెనక్కు సవరించుకుంటూ మెరిసిపోతున్న గులాబీ రంగు గౌనులో ఉన్న ఎలీసా క్లాసులో తనకు కేటాయించబడిన సీట్లో కూర్చుంది. ఏం సాధిద్దామనో అంటూ తన వైపు కామెంట్ విసిరిన ప్రక్క సీట్లోని కుర్రోడి వంక తిరిగి ముందు డిగ్రీ ఆపై డబ్బున్న మొగుడు నవ్వుతూ సమాధానం ఇచ్చింది. అలా ఎవరేమన్నా నవ్వేస్తూ ఇట్టే అందరితో కలిసిపోయే ఎలీసా అతి తక్కువ కాలంలోనే కాలేజీలో అందరికీ మంచి స్నేహితురాలిగా మారిపోయింది. పటిష్టమైన ప్రణాళికలు వేసుకుంటూ దానికి తగ్గట్టు పట్టుదలతో చదువుకుంటూ ప్రొఫెసర్లతో పాటు తోటి విద్యార్థులందరినీ మన్ననలను చూరగుంటూ 3 ఏళ్ళు డిగ్రీ చదువును విజయవంతంగా పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ డే రోజు డిగ్రీ పట్టాను చేతిలో పుచ్చుకొని సంతోషపడిపోతున్న ఆదర్శ విద్యార్థిని ఎలీసాను స్టేజీపైకి వచ్చి మాట్లాడమని పిలిచారు ప్రిన్సిపాల్. మైకు దగ్గరికి వచ్చి మెల్లగా గొంతు సవరించుకుంటూ, నాకు ఎప్పుడూ ఏదో ఒకటి సాధించడం అంటే చాలా ఇష్టం. 3 ఏళ్ల క్రితం 72 ఏళ్ల వయసున్న నేను డిగ్రీ కాలేజీలో చేరిన మొదటి రోజు నన్ను చూసిన అందరూ వయస్సు మీద పడిన నీకు ఇప్పుడు చదువు అంత అవసరమా, చదివి ఏం సాధిద్దామని అని అడిగారు. కానీ నాకు సంబంధించిన అంతవరకు వయస్సు మీద పడటం వేరు, ఎదగటం వేరు. 18 ఏళ్ల వయస్సులో మంచం మీద పడుకొని ఏడాది పాటు అలాగే ఉన్నా. 19 వచ్చేసింది. అది వయసు పెరగడమే కానీ మనిషిగా ఎదగడం ఎంతమాత్రం కాదు. అందుకే వద్దనుకున్నా పెరిగే వయసును లెక్క చేయకుండా ఒక మనిషిగా నేను ఎదగాలంటే ఇంకా నేర్చుకోవాలి, ఇంకా సాధించాలి అనుకున్నా. ఇదంతా కూడా పెరగడానికి ఎదగడానికి మధ్య ఉన్న తేడాను నేను తెలుసుకున్నప్పటి నుంచే అంటూ చెప్పట్ల హోరులో గర్వంగా తన ప్రసంగాన్ని ముగించింది 75 ఏళ్ల యువతి ఎంఎస్ ఎలీసా. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా నేర్చుకోవడంలో పతాక స్థాయిని పొందిన వారిలోనే ఆత్మచైతన్యం వెల్లివిరుస్తుంది అన్నది సత్యవాక్కు. ఈ సత్యవాక్కును ఎరుకలో ఉంచుకుంటూ ప్రతిక్షణం ఎదగడానికి ప్రయత్నం చేసే వాళ్ళే మాస్టర్స్. థ్యాంక్ యూ.